జోడీధార లేదా జోడీధారన్, ద్రౌపది పాత్ర అనబడే ఈ పేర్లు ఇప్పుడు మరొకసారి చర్చల్లోకి వచ్చాయి. ఈ పేర్ల వెనుక స్టోరీ ఖచ్చితంగా మిమ్మల్ని ఆశ్చర్యపోయేలా చేస్తుందనడం సందేహం లేదు. ఒకప్పుడు మహాభారతంలో 5గురు పాండవులను భర్తగా స్వీకరించిన ద్రౌపదిని గురించి మనం చదువుకున్నాం కదా. ద్రౌపది పేరు వినగానే మహాభారత కాలం పాండవులు, ఆ 5గురు భర్తల ఇల్లాలిగా అనేక విషయాలు గుర్తుకొస్తూ ఉంటాయి మనకు. పురాణాల గురించి పెద్దగా తెలియని వారికి కూడా ద్రౌపది అంటే 5గురు భర్తల ఇల్లాలు అనే విషయం తెలుసుంటుంది. అయితే ఇది మహాభారత కాలానికి పరిమితం కాలేదు. ఆ సంప్రదాయం అక్కడితో ఆగిపోలేదు. భారత్లోని ఒక రాష్ట్రంలో ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ పద్ధతి ఇప్పటికీ అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతోంది. అదెక్కడా అని ఆశ్చర్యపోతున్నారా? హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ జిల్లాలో ఇక్కడి కొన్ని తెగల్లో ద్రౌపది సంప్రదాయం చాలా ప్రసిద్ధి. ఈ ప్రాంతంలోని చాలా మంది మహిళలు ఒకే ఇంట్లోని సోదరులందరినీ వివాహం చేసుకుంటూ ఉంటారు. 5గురు అంతకు మించి ఎక్కువ మంది ఉన్నా కూడా వారందరినీ ఒకే మహిళ వివాహం చేసుకుంటుందన్నమాట. వీరంతా ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా జీవిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని ఈ ప్రాంతంలో బహుభర్తృత్వం సామాజికమైనదిగా గుర్తింపు పొందింది. బహుభర్తృత్వం అంటే ఒక స్త్రీ అనేక మంది సోదరులను వివాహం చేసుకోవచ్చు. దీనినే పాలియాండ్రీ అంటారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో ఉన్న గిరిజన ప్రాంతాలలో ఈ సాంప్రదాయం నేటికి ఆచరణలో ఉంది. ఈ తరంలో జాజ్దాలని అనబడే పెళ్లిళ్లు హిమాచల్ ప్రదేశ్ లో ఇప్పటికీ జరుగుతున్నాయి. ఇది నిజం. తమ వంశీయుల నుంచి వచ్చిన ఈ సంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. నిజానికి మన దేశంలో ఇలాంటి పెళ్లిళ్లు నిషేధించబడిన మారుమూల ప్రాంతాలలో జరిగే ఈ ఆచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. సమాజంలో అందరితో కలిసి జీవిస్తూనే తమ తమ పురాతన ఆచార సంప్రదాయాలను కొందరు వదలకుండా కొనసాగిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఇటీవల చోటు చేసుకున్న ఒక వ్యవహారం మరోసారి సర్వత్రా చర్చనీయాంశమైంది. ఒకే మహిళను 2 పురుషులు వివాహం చేసుకునే జోడీదార సంప్రదాయాన్ని పాటించడం ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. హిమాచల్ ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాలోని కున్హత్ గ్రామానికి చెందిన సునీతకు సమీప షిల్లే గ్రామానికి చెందిన ప్రదీప్, కపిల్ నేగి అనే 2 సోదరులతో వివాహం జరిగింది. ప్రదీప్ ప్రభుత్వ ఉద్యోగి కాగా అతని సోదరుడు కపిల్ విదేశాల్లో పనిచేస్తున్నాడు. 3 రోజుల పాటు సాగిన ఈ వేడుకకు వందలాది మంది బంధువులు హాజరయ్యారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే సొంత నిర్ణయంతోనే తాను ఈ పెళ్లి చేసుకోబోతున్నానని, ఇందులో ఎవరి ఒత్తిడి లేదని ముగ్గురు చెప్పారు. ఈ సంప్రదాయం గురించి ముందే తెలుసని, ఈ బంధాన్ని తాను గౌరవిస్తానని వధువు కూడా నిస్సంకోచంగా స్పష్టం చేసింది. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ లోని కొండ ప్రాంతాలలో ఉండే అత్యంత విలువైన వ్యవసాయ భూమిని కాపాడుకునేందుకు ఆస్తులు వేరే కుటుంబాలకు వెళ్లకుండా ఈ జోడీదార పెళ్లిళ్లు కొనసాగుతున్నాయని స్థానికులు చెబుతున్నటువంటి మాట. పైగా ఇలాంటి పెళ్లిళ్లను అక్కడి వారు గౌరవిస్తుంటారని చెబుతున్నారు స్థానికులు. ఈ పెళ్లి తంతు ఎలా జరుగుతుందంటే, పెళ్లి చేసుకోబోయే సోదరులలో పెద్దవాడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకుని వస్తారు. ఇక్కడ ఒకేసారి ముగ్గురు పెళ్లి పీటలపై కూర్చుంటారు. ముగ్గురితో జరిగే వివాహ తంతు సీన్స్ ను వారి సాంప్రదాయక పూజారి నిర్వహిస్తారు. తర్వాత వారు ఒకే ఇంటిలో వేరువేరు గదుల్లో ఉంటూ కాపురం చేస్తారు. కొంతకాలానికి ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుడికి తండ్రిగా వ్యవహరిస్తారు. 2 భర్తలు ఇంటికి కావాల్సిన సరుకులు తెస్తారు. అందుకోసం అంతా కలిసి పనిచేస్తారు. చట్టం ప్రకారం ఈ సంప్రదాయం నిషేధంలో ఉన్నప్పటికీ జోడీదార చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం మాత్రం దీన్ని గుర్తిస్తున్నట్లుగా సమాచారం. ఎక్కువగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో ఉండే హట్టి అనే తెగ ఉంది. సిర్మౌర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు 450 గ్రామాల్లో వీరు వ్యాపించి ఉంటారు. మొత్తంగా వీరి జనాభా దాదాపుగా 3 లక్షలకు కాగా శతాబ్దాలుగా జోడీదార సంప్రదాయం ఆచరణలో ఉంది. ఇటీవలి కాలంలో మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండడం వంటి కారణాలతో అనేక మంది ఈ అనాచారానికి దూరంగా ఉంటున్నారు. కానీ కొన్ని గ్రామాల్లో మాత్రం జోడీదార సంప్రదాయాన్ని రహస్యంగా కొనసాగిస్తున్న సందర్భాలు సోషల్ మీడియా దయ వల్ల అప్పుడప్పుడు వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్ లోని జౌన్సర్ బాబర్, హిమాచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ ప్రాంతాల్లోని దీనిని ఇంకా పాటిస్తున్నారు. కేవలం బధానా గ్రామంలో గత 6 ఏళ్లలో ఇటువంటి 5 వివాహాలు జరిగాయి. ఈ సంప్రదాయం వెనుక మనం ముందు చెప్పుకున్నట్లు అసలు కారణం పూర్వీకుల భూమి విభజనకు గురి కాకుండా చూడడం కోసమేనని కేంద్రీయ హత్తి సమితి జనరల్ సెక్రటరీ కుందన్ సింగ్ శాస్త్రి వెల్లడించారు. వేల ఏళ్ల క్రిందటే ఈ పద్ధతి మొదలైందన్న ఆయన, 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదర భావం, పరస్పర అవగాహనను పెంచడం కూడా మరో కారణంగా ఉందంటున్నారు. పెద్ద కుటుంబం ఉండి అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండవచ్చనే భావన వల్లనే ఇలా చేస్తున్నారని అన్నారు. హట్టి సమాజానికి రోల్ మోడల్ గా మహాభారతంలోని పాండవుల సతీమణి ద్రౌపదిని విశ్వసిస్తారు. కుటుంబ ఐక్యతను కాపాడుకోవాలనే కోరిక నుంచి మొదలైన ఆచారంగా ఇది ప్రచారంలో ఉండగా, ఏ స్త్రీ కూడా వితంతువుగా మిగిలిపోవద్దనే మరో మోటో కూడా ఇక్కడ ఆచారం వెనుక కనిపిస్తోంది.
వారసత్వంగా వస్తున్న ఆస్తులు, భూముల విభజన విషయంలోనూ అన్నదమ్ముల మధ్య భేదాభిప్రాయాలు రాకుండా కూడా ఇలాంటి వివాహ వేడుకలు ఐక్యంగా ఉంచుతామన్నది హట్టి సమాజం నమ్మకం. తాజాగా జరిగిన నేగి బ్రదర్స్ సునీత వివాహ వేడుకతో ఈ ఆచారం దేశవ్యాప్తంగా మరొకసారి చర్చనీయాంశంగా మారింది. పెద్ద పెళ్లి కొడుకు ప్రదీప్ నేగి ఏమంటున్నాడంటే, మా సామాజిక చరిత్ర గురించి మేమెప్పుడు గర్వంగానే ఫీల్ అవుతాం, అందుకే దాన్ని బహిరంగంగానే ఆచరిస్తాం. అదే తరహాలో రెండో పెళ్లి కొడుకు కపిల్ నేగి, మేం పారదర్శకంగా ఉంటాం, నేను విదేశాల్లో ఉండొచ్చు, కానీ ఈ వివాహంతో మా భార్యకు కుటుంబ పరంగా మద్దతు, భద్రత, ఆప్యాయత అన్నీ లభిస్తాయని చెప్పాడు. ఇదిలా ఉండగా ఈ సంప్రదాయం గురించి తనకు పూర్తిగా తెలిసే ఒప్పుకున్నానంటోంది సునీత. నాపై ఎలాంటి ఒత్తిడి లేదని, నా ఇష్టపూర్వకంగానే ప్రదీప్, కపిల్ అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకున్నానంటుంది ఆమె. మా బంధంపై తమకు అపార నమ్మకం ఉందంటోంది. ఇప్పుడున్న సామాజిక పద్ధతులు పూర్తిగా మారిపోతున్న ధోరణుల్లో ఈ పెళ్లి ఖచ్చితంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. సమీప ప్రాంతాల నుంచి అనేక మంది బంధువులు, స్నేహితుల మధ్య ఈ పరిణామం జరిగింది. పాటలు, నృత్యాలతో పాటు వచ్చిన బంధుమిత్రుల ఆశీర్వాదాలతో ఒక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోని పురాతన వేడుకను కలర్ లో చూసినట్లుగా పెళ్లి తంతు జరిగింది. ఇలాంటి వింత ఆచారాలు మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికాలో ఒక మహిళ ఒకరిని మించి భర్తలను కలిగి ఉండే చట్టం గురించి ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికిది ప్రపోజల్ మాత్రమే, కానీ పురుషాధిక్య ప్రపంచం దీనిని ఎందుకు అంగీకరించడం లేదు. మగవారు ఒకరిని మించి భార్యల్ని కలిగి ఉండడాన్ని పలాగమి అంటారు, అంటే మన భాషలో బహుభార్యత్వం. ఇందుకు సమ్మతించిన దక్షిణాఫ్రికా జనం ఇప్పుడు భార్య ఒకరిని మించి భర్తల్ని కలిగి ఉండే అధికారాన్ని ససేమిరా అంటోంది. ఇప్పటికే ఇక్కడ బహుభార్యత్వం చట్టంగా మారింది. ఇప్పుడు కొత్తగా అది మహిళలకు కూడా వర్తింపచేయాలనే ఆలోచన. సౌత్ ఆఫ్రికాలో పెళ్లిళ్ల వ్యవస్థకు భారీ సంస్కరణగానే అంతా చూస్తున్నారు. పాలియాండ్రీ లేదా మోనోగమి బిల్లును అనుమతిస్తే ఆఫ్రికన్ కల్చర్ దెబ్బతింటుందని అంటున్నారు. కొన్ని దేశాలలోని గిరిజన తెగల్లో మగవారి జనాభా ఎక్కువగా ఉన్నప్పుడు, ఆడవారి సంఖ్య తగ్గినప్పుడు అక్కడ బహుభర్తృత్వం తప్పనిసరి పాటిస్తూ ఉంటారు. మరో చోట మగవారి సంఖ్య తగ్గినప్పుడు, ఆడవారి సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు బహుభార్యత్వాన్ని అంగీకరించే పరిస్థితి అనివార్యమవుతోంది. సమాజం అవసరం కోసమే కొత్త సంప్రదాయాలు వెలుగు చూస్తాయి. పరిణామ క్రమంలో ఇలాంటి అపసవ్యతలు అనివార్యమనే చెబుతున్నారు మేధావులు.